ఛానల్కు స్వాగతం. ఈరోజు మట్టిలో మాణిక్యంగా ఎదిగిన ఒక ప్రభుత్వ పాఠశాలలోని ఓ విద్యార్థిని గురించి తెలుసుకుందాం. మనలో సాధించాలనే తపన, లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడే తత్వం ఉంటే ఏవీ మనకు ఆటంకాలు కావని నిరూపించింది ఈమె. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ శక్తిశాట్ అంతరిక్ష మిషన్కు ఎంపికై అందరి ప్రశంసలు అందుకుంది. కందుల జెస్సీ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అమ్మ అరుణ గృహిణి, నాన్న శ్రీను వడ్రంగి పని చేస్తారు. జెస్సీ అంతర్జాతీయ శక్తిశాట్ అంతరిక్ష మిషన్కు ఎంపికై అరుదైన ఘనత సాధించింది. ఇతర దేశాల విద్యార్థులతో కలిసి ఉపగ్రహ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. శక్తిశాట్ అంతరిక్ష మిషన్ కోసం నిరుడు రిజిస్ట్రేషన్లు నిర్వహించగా 108 దేశాల నుంచి 13,000 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో ధవళేశ్వరం పాఠశాల నుంచి 8 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తరువాత విద్యార్థులందరికీ అంతరిక్ష శాస్త్రం, ఉపగ్రహ ఇంజనీరింగ్ విభాగాలలో ఆన్లైన్లో 120 గంటల పాటు శిక్షణ ఇచ్చారు. అందులో ప్రతిభ కనబర్చిన 300 మంది విద్యార్థులను చివరి దశకు ఎంపిక చేశారు. మన దేశం నుంచి 21 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో ఏపీ నుంచి జెస్సీ ఆ బృందంలో చోటు సంపాదించింది. మొత్తం 21 విభాగాలలో 550 వీడియో పాఠాలను నేర్చుకుని ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. జెస్సీ వాళ్ళ స్కూల్లో ఉండే అటల్ టింకరింగ్ ల్యాబ్లో సైన్స్ టీచర్ మణిమాల ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు చేసింది. ఆవిడ ప్రోత్సాహంతోనే శక్తిశాట్ మిషన్కు సంబంధించిన పరీక్షలోనూ విజయం సాధించింది. అమ్మాయిలను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాలలో మరింత ముందుకు తీసుకువెళ్లడమే స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష శక్తిశాట్ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం. జెస్సీ ప్రతిభను మెచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో ఇస్రో ద్వారా దేశానికి సేవ చేయాలనే తన లక్ష్యం నెరవేరాలంటూ దీవించారు. జెస్సీ మిగతా విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. ఈమె ఆగస్టు 21 నుంచి 31 వరకు ఢిల్లీలోని గౌతమ బుద్ధ యూనివర్సిటీలో నిర్వహించే ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొనబోతోంది. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలను కలిసే అవకాశాన్ని కూడా దక్కించుకుంది మన జెస్సీ. ఈరోజు మనం తన చిన్న ఆశలను నెరవేర్చుకుంటూ అంతరిక్ష రంగంలోకి అడుగడబోతున్న జెస్సీ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.